కృత్రిమ మేధ అద్భుతాలు సృష్టిస్తుందని ఆశించిన వేళ అదే ఏఐ ఇప్పుడు ఐటీ రంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ విడుదల చేసిన కొత్త ఏఐ టూల్స్ ప్రపంచవ్యాప్తంగా టెక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. కేవలం సాయం చేసే స్థాయి నుంచి ఉద్యోగాలనే భర్తీ చేసే స్థాయికి ఏఐ ఎదుగుతూ ఉండడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలతో భారత ఐటీ దిగ్గజాల షేర్లు ఒక్కసారిగా భారీ నష్టాలు చవిచూశాయి. ఐటీ ఉద్యోగాల భవితవ్యంపై ఆందోళన కలిగిస్తున్న ఈ సాస్పోకాలిప్స్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. భారత ఐటీ రంగానికి బుధవారం బ్లాక్ వెడ్నెస్డేగా మారింది. ఆంథ్రోపిక్ సంస్థ క్లాడ్ కోవర్క్ పేరిట సరికొత్త వర్క్ ప్లేస్ ఆటోమేషన్ టూల్స్ను ప్రవేశపెట్టడమే ఈ కలకలానికి కారణం. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఐటీ ఇండెక్స్ ఏకంగా 6% పైగా పతనమైంది. 2020 మార్చి తర్వాత ఐటీ రంగానికి ఇదే అత్యంత గడ్డు కాలం. ఇన్ఫోసిస్ అత్యధికంగా 7% నష్టపోగా టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా వంటి దిగ్గజ కంపెనీలు 4 నుంచి 6% మేర కుంగిపోయాయి. వేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద క్షణాల్లో ఆవిరైపోయింది. ఆంథ్రోపిక్ విడుదల చేసిన క్లాడ్ కోవర్క్ సాధారణ చాట్బాట్ కాదు. ఇది ఒక వర్చువల్ సహోద్యోగిలాగా పనిచేయగలదు. లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ వంటి విభాగాల్లో గతంలో మనుషులు చేసే సంక్లిష్టమైన పనులను ఇది స్వయంగా పూర్తి చేస్తుంది. డాక్యుమెంట్లను చదవటం, ఎడిట్ చేయటం, ఫైళ్లను అమర్చడం, నోట్స్ను రిపోర్టులుగా మార్చడం వంటి పనులను ఈ ఏఐ ఏజెంట్లే పూర్తి చేస్తారు. లాయర్ల కోసం ప్రత్యేకంగా కాంట్రాక్ట్ రివ్యూలు చేసేలా వీటిని తీర్చిదిద్దారు. ఈ పరిణామం సాఫ్ట్వేర్ రంగంలోని సంప్రదాయ పని విధానాన్ని సవాల్ చేస్తోంది. భారత ఐటీ కంపెనీల వ్యాపార నమూనా ప్రధానంగా మానవ వనరులపై ఆధారపడి ఉంది. విదేశీ కంపెనీలు తమ డేటా అనాలిసిస్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి పనులను భారతీయ సంస్థలకు అవుట్సోర్సింగ్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ పనులన్నీ ఏఐ ఏజెంట్లే అతి తక్కువ ఖర్చుతో చేస్తే భారత కంపెనీలకు ఆర్డర్లు తగ్గుతాయనే ఆందోళన మొదలైంది. దీనినే విశ్లేషకులు సాస్పోకాలిప్స్ అని పిలుస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్కు అంతిమ గడియలు మొదలయ్యాయనేది వీరి వాదన. ఇది ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కేవలం భారత్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్త టెక్ దిగ్గజాలపై కూడా ఏఐ వేటుపడింది. అమెరికా స్టాక్ మార్కెట్లో ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ వంటి సంస్థల షేర్లు కుప్పకూలాయి. ఏఐ సహాయం పొందే స్థాయి నుంచి ఏఐ నేరుగా పనులను భర్తీ చేసే స్థాయికి రావటం ఇన్వెస్టర్లలో అబద్ధతా భావాన్ని నింపింది. అయితే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఉన్నత స్థాయి నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రం ముప్పు ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఆంథ్రోపిక్ ఏఐ సృష్టించిన ఈ తుఫాను భారత $283 బిలియన్ ఐటీ పరిశ్రమను ఆత్మరక్షణలో పడేసింది. ఈ పతనం తాత్కాలికమేనా లేక సాఫ్ట్వేర్ రంగంలో శాశ్వత మార్పులకు నాంది పలుకుతుందా అన్నది వేచి చూడాలి. సాంకేతిక మార్పులను అందిపుచ్చుకుంటూ భారత ఐటీ కంపెనీలు ఎలా ముందుకు సాగుతాయో ఆసక్తికరంగా మారింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.